అండి గుడ్ మార్నింగ్, మీకోసం నీళ్ళు తీసుకొస్తున్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రేసేయండి. అబ్బా చలి వచ్చేస్తుంది. చలి ఫుల్ వస్తుంది అండి. సర్కస్ అంటే వెళ్దామా? ఏం సర్కస్? బొంబాయి సర్కస్ అంటే. సాయి సాయి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. సాయి సాయి సర్కస్ ఎక్కడన్నా చెప్పు. చెంగిచెర్ల అమ్మా. చెంగిచెర్ల అంటండి. అదా చిన్నప్పుడు ఎప్పుడో చూసామండి. మళ్ళీ వెళ్తే బాగుంటుంది కదా. ఇగో మా స్కూల్ దగ్గర టీచర్ని అడిగి, అదే మాస్టర్ని అందరిని అడిగి, హెడ్ మాస్టర్ని అది పర్మిషన్ తీసుకొని రోడ్డు మీద ఒక కోతి ఒక చిన్నపిల్ల తాడు కట్టేసి సర్కస్ పిల్లలందరికీ చూపించేవారు. తర్వాత కొంచెం పెద్ద పెద్ద అట్లా తీసుకెళ్లారు అనుకోండి మా నాన్న తిని. నేను కూడా వెళ్ళాను. కానీ ఇప్పుడు ఈ సర్కస్ చాలా చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్దామా? నీకు సరదాగా ఉంటే వెళ్ళాలనుకుంటే వెళ్దాం. వెళ్దామా సాయి? అదే వెళ్దామనే కదా కవరేసుకొచ్చాడు. ఎన్ని గంటల షో సాయి? 1కి 4కి 7కి డైలీ 3 షోస్ అంట. అమ్మా ఏం టిఫిన్ చేస్తున్నావు? టిఫిన్ అమ్మా, ఇది మీరు తినరు. నిన్న పిండి మిగిలింది కదా, దాంతో కట్టేసుకొని పైన అలా వేసుకుంటున్నాను అంతే. కొంచెం కొత్తిమీర క్యారెట్ అవి ఓ తప్పు లాగా. మరి నాకు నువ్వు తినవు కదమ్మా. నేనెందుకు తిన్నా అంత మంచిగా వేస్తున్నప్పుడు? అబ్బా నిన్నటి పిండి తినమా ఇవి అంటారు. మరి మాకేం చేయబోతున్నావు చెప్పు. మీకు కిచిడి చేస్తానమ్మా. నాకు ఆ కిచిడి ఏమి వద్దు, నువ్వే తిను. నాకు అట్టేసి ఇచ్చే. అట్టేసి ఇచ్చాను. అబ్బా నేను ఎంత బాగా వేసుకున్నాను క్యారెట్ అడుగుతా సాయి. అందుకే కదా అడుగుతున్నా నేను. ఉత్తి అట్టు అయితే నేను ఎందుకు అడుగుతాను? నాకెందుకు. ఎలా ఉంది సాయి? ఎంత కలర్ఫుల్ గా, ఎంత బాగుంది చూడడానికి. ఉంటది. నువ్వు కొట్టడానికి పోతున్నావు నా దోశ. నేను తప్పున వద్దు, నేనే తింటా. అమ్మా అయితే ఆఫ్ ఆఫ్ తిందామా? సరే మూత పెడతాను, మగ్గు పడుతుంది. అమ్మా ఇప్పుడు ఏం చేయబోతున్నావు? జున్ను చేస్తున్నాను. మధు తింటావా? తింటా. కానీ జున్ను పాలు లేవుగా. జున్ను పాలు లేవు. కానీ సత్యశ్రీ అన్న ఆమె ఏం చెప్పిందంటే, నాకు జున్ను పాలు ఉన్నాయి ఆంటీ నా దగ్గర, ఒక 1/2 లీటర్. నాకు జున్ను ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమన్నది అనమాట అమ్మాయి. అందుకని చెప్దామని ఇప్పుడు రెడీ అవుతున్నాను. ఇంకో విషయం చెప్పిన నీకు, మా చిన్నప్పుడు మా ఎదురుగుండగా వాళ్ళకి గేదెలు అయి ఉండేవి. పాలై తీసుకుని వాళ్ళ దగ్గర ఎప్పుడు తీసుకునేది అమ్మమ్మ. మా చిన్నప్పుడు వాళ్ళు గేదె ఇన్నప్పుడల్లా జున్ను వాళ్ళే వండిచ్చేవారు తెలుసా. ఎంత చెంబుతోటి 1/2 లీటర్ చెంబుతోటి జున్ను వండేసి కేకేసి దుర్గమ్మ ఇదిగో అని చెప్పేసి ఇచ్చేది. ఎంత బాగా వండిచ్చేదో. అప్పుడు అలా వండిచ్చేవారు, వతనగా తీసుకునే వాళ్ళకి పాలు. ఇప్పుడు అలా ఇస్తారేంటి? ఇప్పుడు అందరూ ప్యాకెట్ పాలే కదా, ఇంకా అలా ఏం లేదు. అదనమాట సత్యశ్రీ. దీని ఫుల్ వీడియో నీకు ఫుల్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫుల్ వీడియో లింక్ లో ఉంది, తప్పనిసరిగా చూడమ్మా. అమ్మా ఏం చేస్తున్నావు? కిచిడి చేస్తున్నాను మధు. నీకే ఎలా ఇష్టమో అలాగే చాలా మందికి ఇష్టం. నన్ను ఇద్దరు అడిగారు రవ్వ కిచిడి చేసి చూపించమ్మా అని. అవునా? ఇంకా ఇప్పుడు రవ్వ కిచిడి చేసేస్తున్నాను. అమ్మా జీడిపప్పులు నెయ్యి బాగా వేసి చెయ్యమ్మా. అసలు నూనె వేయద్దా? నూనె వద్దు, ఉత్తి నెయ్యి వేసి చెయ్యాలా? జీడిపప్పులు కూడా బాగా వేయాలి. అవును. కిచిడి అంటేనే నెయ్యి. ఇది నూనె వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ ఇప్పుడు నీకు నూనె వేయకూడదు అంతే కదా. నెయ్యి వేసి చెయ్యాలి. సరే చేస్తాను. కిచిడి అంటేనే హెల్తీ. దాంట్లో ఆ నూనె ఎందుకు వేయడము? మంచి నెయ్యి వేసుకొని హెల్తీగా చేసుకుందాం ఇంకాస్త. సరే నెయ్యి వేసి చేస్తాను. ఎంత పిచ్చో కిచిడి అంటే నీకు బాబా. ఇప్పుడు పప్పు అన్నప్పుడు ప్రతిసారి ఫేవరెట్ నాకు. ఆ పప్పుతో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఫేవరెట్. కిచిడి నెయ్యి, పైగా నెయ్యి ఆ జీడిపప్పులు అన్నీ ఉంటాయి ఇందులోను. పై మిరియాలతోటి ఇంకా ఎంత బాగుంటది. ఎంత బాగుంటదో, కమ్మ కమ్మగా సూపర్ గా ఉంటది. తింటే తిని కొద్ది తినాలనిపిస్తుంది. కిచిడి చాలా బాగుంటది. పించు అబ్బా ఇదిగో జీడిపప్పులు నెయ్యి. కొంచెం నెయ్యి వేస్తానే దీని మీద. సరే. అలా వేడి వేడి కిచిడి మీద ఇలా నెయ్యి వేసుకొని చూడ వేడికి ఎలా కరిగిపోతుంది. ఇంకా తింటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఈ శీతాకాలంలో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటది. మిరియాలన్నీ కదా, ఘాటు ఆ ఫ్లేవర్ అది సూపర్ గా ఉంటది. అబ్బా మాదిరి అసలు నోట్లో పెట్టుకుంటుంటే ఆ కమ్మదనం, అది నెయ్యి, అసలు మిరియాల ఫ్లేవర్ ఎంత బాగుందంటే అబ్బా చెప్పలేకపోతున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది. చిన్నపిల్లలకి అది శీతాకాలం ఇలా చేసి పెడితే, వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే వచ్చేటప్పుడు చేసి ఉంచితే 4 o'clock అలా చక్కగా తింటారు. ఎంత కమ్మగా జీడిపప్పులతో వేసి పెడితే ఎంత బాగుంటది. ఇలాగా అమ్మా ఏం చేస్తున్నావు? కుక్కర్లో రైస్ పెడుతున్నానే. మరి నాకు కూడా చెప్పమ్మా.
నేను ఎప్పుడు కుక్కర్లో రైస్ వండలేదు, మామూలుగా వండాను కానీ. నేర్చుకుంటావా? ఆ. అదే ఇదిగో ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. ఇప్పుడు దానికి మనం 1 గ్లాస్ తీసుకున్నాం అనుకో, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. ఓకే. అలా 2 గ్లాసులు కాబట్టి నేను 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు ముందు బియ్యాన్ని కడిగేసుకుని 4 గ్లాసులు వాటర్ వేసేసుకుని మనం కుక్కర్ పెట్టేస్తాం కదా, ఇలా విజిల్ పెట్టేసుకోవాలి. కుక్కర్ 3 కోతలు వేయించాలి. అట్లనే 3 కోతలు అయిపోయాక ఈ ఎయిరంతా పోవాలి, దాని అంతటా అది పోయేదాకా ఆగి మొత్తం ఏ సౌండ్ రావట్లేదు అన్నప్పుడు మూత తీసుకుని చూస్తే మనం పెట్టుకు తింటాం కదా, అప్పుడు నీకు ఓకే మెత్తగా పర్లేదు బానే ఉంది, నాకు ఎప్పుడు తినేలా ఉందని అనుకుంటే ఓకే. లేదు నేను ఇంకా పొదునుగా తింటాను అనుకుంటే కనుక 3.5 ఒక హాఫ్ తగ్గించుకోవాలి. ఓకే. అంటే పొదునుగా తినే వాళ్ళ కోసం. అర్థమవుతుందా? మనకి ఇలా బాగుంటది అంటే ఇలాగే. అది అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తున్నానే. ఏం కూర? గోంగూర పప్పు. అబ్బా గోంగూర పప్పా? గోంగూర పప్పు ఎందుకు చేస్తున్నాను అనుకున్నావు? 2 సార్లు అడిగింది. అప్పుడే నాకు గోంగూర పప్పు రాదమ్మా చేసి చూపించాను అనేసి ఇంకా తన కోసం ఇప్పుడు తెప్పించి వండుతున్నాను ప్రత్యేకించి. గోంగూర దప్పలం కూడా సూపర్ ఉంటది కదమ్మా. చాలా బాగుంటది. ఇంకా ఎల్లిపాయలు వేసుకుని తాళం పెట్టుకుంటే గోంగూర దప్పలం బాగుంటది. గోంగూరతో పచ్చడి అబ్బా ఇంకా సూపర్ ఉంటది. సూపర్ గా ఉంటాయి. గోంగూర పప్పు గోంగూరతో ఏదైనా సరే ఐటమ్ సూపర్ ఉంటది. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు గోంగూర పప్పు చేసేస్తున్నా. సరే గోంగూర పప్పు చేస్తున్నావు కదమ్మా, మరి దాని పక్కన ఇంకేం చేస్తున్నావు? ఇంకేం చేయనమ్మా, చాలు గోంగూర పప్పు. అబ్బా పక్కన కనీసం నువ్వు చేసిన మురుకులు కూడా అయిపోయి నేను ఉంచుకొని తినడానికి, కనీసం అప్పడాలైనా ఏపు. అంటే ఇప్పుడు దాంట్లో నంచుకోవడానికి ఏదైనా కావాలి అంతే కదా. కూర ఏదైనా చేయమంటావేమో అని భయపడ్డానే బాబా నిజంగా. అప్పుడా లాంటివి అయితే ఎంత ఈజీ, పక్కన ఇంత మూగుడు పెట్టి నూనె పెట్టి వేపేద్దాం. సరే వేపేసి అయితే. అమ్మా రెడీయా? రెడీ అయిపోయిందమ్మా. వేడి వేడిగా గోంగూర పప్పు వడియాలు. ఎంత బాగుందో నిజంగా. గోంగూర పప్పు చూస్తుంటే అసలు ఆగబుద్ధి అవట్లేదు. ఇంకా నేను తినేస్తాను ఇప్పుడు. సరే. ఓ బా సూపర్ సూపర్. ఎంత బాగుందో. ఇగో కుక్కర్లో కూతలు వేస్తుంటే గోంగూర ఫ్లేవర్, పప్పు కూతలు వేసి అలా ఫ్లేవర్ అక్కడ దాకా అలా వచ్చేస్తుంది. చాలా బాగుంది. కాదు పులుపు మరీ పులుపు ఎక్కువైపోకుండా కరెక్ట్ గా సరిపోయింది మాది అంతా. చాలా బాగుంది సూపర్ గా. ఇంకా ఎల్లుల్లిపాయలు నేను వేసిన ఎల్లుల్లిపాయలు చూడు, ఇంకా ఫ్లేవర్ తోటి అబ్బబ్బా వేడి వేడి అన్నం అమృతం. మధు ఇంకా వేడి వేడి అన్నం ఇంకా ఇలా పప్పు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వడియం అలా పెట్టుకొని ఇంకా కొంచెం మొక్క. ఆహా అబ్బబ్బా నోరు ఊరించేస్తున్నావు. అబ్బబ్బా సూపర్. నాకు కూడా పెట్టేయమ్మా, ఇంక నేను ఆగలేను. పెట్టేస్తుందా?